ఛత్రపతి శివాజీ మహారాజ్ వంటి ధైర్యం, శౌర్యం, వీరత్వం, స్త్రీల పట్ల, పేదల పట్ల ఆదరణ, గౌరవం గల ఒక తెలంగాణ ప్రాంతపు తిరుగుబాటు చేసిన వీరుడి వీరగాథ. 17వ శతాబ్దంలో గోల్కొండ సుల్తానుల పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ భూభాగంలో ఒక గౌడ్ కుటుంబంలో సర్వాయి పాపన్న అనే ధైర్యవంతుడు జన్మించాడు. పాపన్న చిన్ననాటి నుంచే సామాన్య ప్రజలపై జరిగే దమనకాండను చూశాడు. జమీందారుల అరాచకాలు, విదేశీ పాలకుల పీడన ప్రజలపై భయంకరంగా ఉండేవి. ఈ అన్యాయాలను తట్టుకోలేని పాపన్న రైతులు, గిరిజనులు, సాధారణ ప్రజలతో కలిసి ఓ తిరుగుబాటు సేనను స్థాపించాడు. రాజుల కోటలు, ఖజానాలను దోచి ఆ ధనాన్ని పేదలకు పంపించేవాడు. అందుకే ప్రజలు అతన్ని దేవుడిలా పూజించసాగారు. ఆయన తాటికొండ కోట నిర్మించి స్వతంత్ర పాలకుడిగా తనను ప్రకటించుకున్నాడు. ఆయన మొఘల్ ధన సంబంధిత నాణేలు తొలగించి స్వయంగా నాణేలు తయారు చేయించిన గొప్ప మహారాజు మన పాపన్నగారు. ఇది మొఘల్ సామ్రాజ్యానికి సవాలుగా నిలిచింది. మొఘలులు పాపన్నను అరెస్ట్ చేయడానికి ఎన్నోసార్లు ప్రయత్నించారు. చివరికి పాపన్నను ద్రోహంతో పట్టుకున్నారు. 1724లో అతన్ని ఉరితీశారు. కాని అతని ధైర్యగాథ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన ఒక్కొక్క కోటని గెలిచిన విధానం, పరిపాలన, ప్రణాళిక, చివరికి ఆ మహావీరుడిని మొఘలులు మోసపూరితంగా ఎక్కడ ఉరితీశారో ముందు ముందు తెలుసుకుందాం.